టీడీపీ బెదిరింపులకు తట్టుకోలేక 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారు అనేది ఏదో నామకే వాస్తే ఆ ఆరోపణ చేశారా, లేదంటే కనుక డూ యూ హ్యావ్ దట్ ఎవిడెన్సెస్? నిన్ను ఏ నా కొడుకు కాపాడతాడో చూస్తాము, ముందు రిజైన్ చేస్తావా లేదా అని మాట్లాడుతున్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి సమస్యని రైజ్ చేస్తారు. తీరా మేము సమాధానం ఇచ్చే లోపు బాయ్కాట్ చేసేసి వెళ్ళిపోతారు. నారా లోకేష్ మీ మీద చేసినటువంటి ఆరోపణ ప్రతి దానికి కూడా మీరేంటి అని మాట్లాడడం, ఒక్కొక్కరు అంత చూస్తామని మాట్లాడడం, ఇలాంటి భాషని మంత్రులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజైనా కూడా మీకు ఆలస్యం లేకుండా ఆయన బటన్ నొక్కి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకని ఇవి ఓట్ల రూపాలుగా ఎందుకు మలచలేకపోయాయి? ఎక్కడ లోపం జరిగింది? పోస్ట్ మార్టం ఎక్కడైనా చేసుకున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే ఎంట్రన్స్ అయ్యి కాస్త దురుసుగా సమాధానం చెప్పినట్లు తెలిసిందో అప్పుడే ఎంప్లాయీస్ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచుకున్నారనేటువంటి నా వరకు ఉన్నటువంటి ఓపెన్ టాక్. లేదా అది ఆ టైంలో కాదు, కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాటల్లో ఎక్కడో ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకపక్షంగా కొనసాగుతుందనేటువంటి విమర్శ ఓవైపు ఉంటే ఇది విమర్శ కాదు, నిజమే అంటున్నారు కొంతమంది పొలిటికల్ విశ్లేషకులు. అయితే మండలిలో మాత్రం అసెంబ్లీకి సీన్ రివర్స్, నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే ప్రజల సమస్యలపై కాకుండా తమ స్వార్థం కోసం, తమ పార్టీ కోసమే మాట్లాడుతున్నారు, అది కుదరనప్పుడు బాయ్కాట్ చేస్తున్నారు అనేటువంటిది వైసీపీ పైన టీడీపీ ఆరోపణ. ఈ ఆరోపణలో నిజమెంత? కౌన్సిల్ నిజంగా ప్రజల కోసమే నడుస్తోందా, లేకపోతే పార్టీల మధ్య వార్గానే ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. మండలి వేదికగా మీరు ఒక సెన్సేషనల్ బాంబు పేల్చారు సార్. కూటమి సర్కార్ భయపెట్టి, ఎస్పెషల్లీ టీడీపీ బెదిరింపులకు తట్టుకోలేక 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారు అనేటువంటిది. దీనికి ఆధారాలు ఇస్తాను అని కూడా మీరు చెప్పారు. దమ్ముంటే ఆధారాలు ఇవ్వమనండి, జ్యుడిషియల్ విచారణకు నేను సిద్ధమని చెప్పి నారా లోకేష్, మీ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఏదో నామకే వాస్తే ఆ ఆరోపణ చేశారా, లేదంటే కనుక డూ యూ హ్యావ్ దట్ ఎవిడెన్సెస్? వాస్తవంగా ఆ రోజు చాలా సమస్యల మీదనే మాట్లాడడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ వైస్ ఛాన్సలర్స్ ఇష్యూ వచ్చేటప్పటికి అతను 19 యూనివర్సిటీస్ ఉంటే 17 మంది వైస్ ఛాన్సలర్స్ 17 యూనివర్సిటీస్కి సంబంధించిన వాళ్ళు మూకుమ్మడిగా జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య ఆ 3 రోజుల లోపలనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేసినారు. సో ఈ ఇష్యూని నేను కోట్ చేశాను. అంటే వాళ్ళు చేసినటువంటి చాలా ఇబ్బందులు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కోట్ చేస్తా. ఈ వైస్ ఛాన్సలర్స్ గురించి మాట్లాడినప్పుడు లోకేష్ గారు మాట్లాడారు, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇవ్వండి. మేము కనుక బెదిరించినట్టుగా కనుక, లేదా వాళ్ళు రిజైన్ చేసేటప్పుడు మేము బెదిరించి రిజైన్ చేసినట్టుగా కనుక మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే నేను ఇమ్మీడియట్గా కూడా అవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి నేను ప్రయత్నించినాను. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో 17 మంది రిజిగ్నేషన్స్ ఇచ్చిన లెటర్స్లో ఫస్ట్ లైనే మెన్షన్ చేశారు. అంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము రిజైన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఫస్ట్ లైన్లో మెన్షన్ చేస్తున్నారు 17 మంది. సో దీనికంటే ముందు ఇంకోటి కూడా చెప్తాను. ఒక స్టేట్లో ఒక 19 యూనివర్సిటీస్ ఉండి 17 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ అంటే క్యాబినెట్ హోదా మూకుమ్మడిగా 2-3 రోజుల్లో రిజైన్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఆలోచించదా? ఎందుకు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని అయిపోయింది. రెండోది, వీళ్ళు ఇచ్చిన రిజిగ్నేషన్స్ ఫస్ట్ లైన్లోనే వీళ్ళు ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల రిజైన్ చేయాల్సి వస్తుందని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసినారు. దాన్ని యాక్సెప్ట్ చేసి న్యూ వైస్ ఛాన్సలర్స్ కోసం వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో అక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? వాస్తవంగా ఛాన్సలర్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. ఏదైనా ఉంటే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చైర్మన్కి ఏ హక్కు మీద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా వైస్ ఛాన్సలర్స్ వ్యవస్థలో ఏలు పెడుతుంది. సో అదేవిధంగా ఈ వైస్ ఛాన్సలర్స్ హాల్స్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళంతా కూడా మాట్లాడలేని భాష, అంటే నేను ఇప్పుడు మీతో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను. వాళ్ళు మాట్లాడింది
నువ్వు నిన్ను ఏ నా కొడుకు కాపాడతాడో చూస్తాము, ముందు రిజైన్ చేస్తావా లేదా అని మాట్లాడుతున్నటువంటి వీడియోస్ని అన్నింటినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి ఈ అన్నిటినీ అంటే ప్రెస్లో వచ్చినటువంటివి కానీ ఈ 4ని కూడా అంటే ఒకటి రిజిగ్నేషన్స్ కానీ వీడియోస్ కానీ అదేవిధంగా ప్రెస్ క్లిప్పింగ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఒక పెన్ డ్రైవ్లో పెట్టి వాటన్నింటినీ ఆ తర్వాత రోజు లోకేష్ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో ఏదైతే ముందు రోజు ఛాలెంజ్ చేస్తున్నారో ఆ తర్వాత రోజు మేము ఎవిడెన్సెస్ ఇచ్చి ఈరోజు సుమారుగా 10 days పైన అవుతుంది, 12 days దాకా అయింది. కానీ ఈ రోజు దాకా కూడా ఎలాంటి ఎంక్వైరీ వేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇదొక్కటే కాదు, ప్రతిదీ కూడా వ్యవస్థని ఈరోజు చాలా ఇబ్బంది పాలు గురి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మేము కనుక అక్కడ ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే దాని మీద ఎదురుదాడి చేయడం, అంటే ఎట్లా మాట్లాడతారంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, వాళ్ళని అరెస్ట్ చేసినాం, వీళ్ళని అరెస్ట్ చేసినాం, ప్రతి ఒక్కరికి ఇదే పడుతుంది అని చెప్పి మంత్రులు కానీ లోకేష్ గారు కానీ కౌన్సిల్లో మాట్లాడుతున్న తీరు ఎలా ఉంటుందంటే చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. సో అయినా కూడా మేము ఒక కమిట్మెంట్తో పాలిటిక్స్లోకి వచ్చినాము. డెఫినెట్గా ప్రజల కోసం ప్రతిపక్షమే ఉంటుంది. ప్రజల గొంతుగా ప్రతిపక్షం మాట్లాడే భాగంలో డెఫినెట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు దాకా కూడా కౌన్సిల్ సమావేశాల్లో ప్రతి దగ్గర కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ వాటన్నింటినీ కూడా గవర్నమెంట్కి మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే వాళ్ళు ఆపుతూ ఉన్నారు. బయటైనా వచ్చి మీడియా ద్వారానైనా ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తూ వస్తాను. సమస్యని రైజ్ చేస్తారు, కావాల్సినంతసేపు గలాబా సృష్టిస్తారు, తీరా మేము సమాధానం ఇచ్చే లోపు బాయ్కాట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇది టీడీపీ వాళ్ళు ముఖ్యంగా నారా లోకేష్ మీద చేసినటువంటి ఆరోపణ. ఏంటి వైసీపీ స్ట్రాటజీ ఏంటిది? యాక్చువల్గా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే అధికారంలో ఉండి వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇది జరగట్లేదు అంటే మీ టైంలో జరిగిందా, మీరు చేసినారా, ఇది మాట్లాడతారు. అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడే ఈ ప్రాబ్లం ఫీజు రియంబర్స్మెంట్ నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తే మీరేం చేస్తున్నారు, మేము చేసాము, మేము కరెక్ట్గా ఇచ్చినాము అని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పేది మాత్రమే ఎక్కువ. చైర్మన్ గారు కూడా తప్పదు, ఇంకా ఆయనకున్నటువంటి దానివల్ల అధికార పక్షానికి కొంత టైం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మేము మాట్లాడినప్పుడు మినిస్టర్ కనుక లేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా అపోజిషన్ వాళ్ళు కానీ ఏ మెంబర్ మాట్లాడుతున్నా మినిస్టర్ కనుక హ్యాండ్ రైజ్ చేస్తే నేను మాట్లాడతానని చెప్పి ఇవ్వాలి. సో వాళ్ళు సుమారుగా 7 నుంచి 8 మంది మినిస్టర్స్ వస్తారు ప్రతిరోజు కౌన్సిల్కి. ఆ వచ్చే వాళ్ళు కూడా కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వస్తారు. సో ఇక్కడ మేము మాట్లాడినప్పుడు ప్రతి మాటకి హ్యాండ్ రైజ్ చేస్తారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి మైక్ ఇస్తారు. మేము మాట్లాడేది వినబడదు, వాళ్ళు తిరిగి ఆరోపణలు చేస్తారు. మేమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. సో ఇకపోతే ప్రతిదీ అంటే ఇప్పుడు 164 సీట్లతో వాళ్ళకి ఒక అధికారం ఇచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలా, ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని వాళ్ళు కనీసం ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచన కానీ బాధ్యత కానీ ఎక్కడ కనపడదు. ప్రతి దానికి కూడా మీరేంటి అని మాట్లాడడం, ఒక్కొక్కరు అంతా చూస్తామని మాట్లాడడం, ఇలాంటి భాషని మంత్రులు మాట్లాడితే ప్రజలు సహించరు. ఎవరు కూడా అలాంటి మాటల్ని చూసి ఆలోచించి వెనక్కి వెళ్ళడం అయితే ఎవరు కానీ జరగదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు కంక్లూషన్గా తీసుకొచ్చేటప్పటికి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రయత్నిస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినలేక మేము కొద్దిసేపు వాకౌట్ చేస్తూ ఉంటాము. మేము వాకౌట్ చేసినంత మాత్రాన వాళ్ళేం గొంతు ఆగిపోదు, వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాటిని మా నిరసన తెలియజేయడానికి మాత్రమే అటువంటి భాషను వినలేక మేము వాకౌట్ చేసి మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్తాం. ఖచ్చితంగా మేము మా ఆర్గ్యుమెంట్స్ మేము వినిపిస్తూ వస్తాం. అంతే తప్ప మేము వాకౌట్ చేసినంత మాత్రం వాళ్ళు ఏ రోజైనా ఆపారా మాట్లాడకుండా ఉండడాన్ని, వాళ్ళు చెప్పేదాన్ని ప్రతిదాన్ని కూడా మమ్మల్ని తిట్టడానికి లేకుంటే మా అధినాయకుడిని మాట్లాడడానికి వాళ్ళు ఆ టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు, అది కొనసాగిస్తూనే ఉంటారు. వైసీపీ సభ్యులను, వైసీపీకి అనుబంధంగా వ్యవహరించేటువంటి సభ్యులను, ఇండిపెండెంట్గా ఉండేటువంటి మిమ్మల్ని కూడా టీడీపీ నేతలందరూ కూడా మినిస్టర్స్ కావచ్చు, కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళంతా ర్యాగింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ అసెంబ్లీ పరిసరాల్లో, సచివాలయాల్లో బాగా వినిపిస్తుంది. ఇస్ దట్ రైట్? ఈరోజు కూడా మీరు కనుక కౌన్సిల్ సెషన్స్ చూస్తే నేను మాట్లాడేటప్పుడు ఎంత బెదిరించడానికి చూస్తున్నారన్నది విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ మాట్లాడుతున్న తీరు కానీ ఇదే విధంగా కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. సో అవి వాస్తవాలు అయ్యి, కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మీడియా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేసినప్పుడు పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోతాయి. కాబట్టి ఆ పందాన్ని వాళ్ళు ఎంచుకోవడం అనేది పొరపాటు. ప్రజల మనసుల్ని గెలవాలి, ప్రజల మనసుకు దగ్గర కావాలి, ప్రతిపక్షాన్ని కూడా ఆలోచింపచేయాలి. అందుకు మేము ఇది చేస్తున్నాం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మేము చేస్తాము. ఇప్పుడు నేను ఫీజు రియంబర్స్మెంట్ అడిగాను, ఎందుకు నేను నెక్స్ట్ ఇయర్లో ఇస్తాను, లేదా పలానా నెల నుంచి మేము కంటిన్యూ చేస్తాము, ఈ బ్యాలెన్సెస్ ఉన్నాయి, పలానా తేదీల్లో ఇస్తామని చెప్పగలిగితే మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు.
ఏ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మీరు ఎప్పుడు ఇస్తారు అంటే మీరు ఇచ్చినారా, మీరు అప్పుడు ఇచ్చినారా, ఇప్పుడు ఇచ్చినారా అని మాట్లాడతారు. మేము ఇచ్చినామని చెప్పబోతే కూడా వినరు అనమాట. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఇదే విధమైనటువంటి స్వభావంతో వాళ్ళు వెళ్తా మీరు ఉన్నారు. లేవనెత్తినటువంటి ప్రశ్నకి ఎద్దేవా చేస్తున్నో లేకపోతే కౌంటర్ అటాక్ ఏదని అనుకోవచ్చు, కానీ లోకేష్ కూడా అదే ప్రశ్నించారు కదా. మీ టెన్యూర్లో ఇన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, మీరు చాలా ప్రెస్టీజియస్ గా చెప్తున్నటువంటి ఆ విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి ఘనత మీదే అంటూ వైసీపీ పైన ఎదురుదాడి దిగారు. నిజంగా వైసీపీ అలాంటి ఫ్లాస్ ఏం చేయలేదా, బకాయిలు ఏం ఉంచలేదా? సో ఇప్పుడు మీ క్వశ్చన్ దాంట్లో నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మీదకే కనుక మీ క్వశ్చన్ అయితే, దానికి నేను ఇచ్చే ఆన్సర్ అయితే, అసలు ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది మొట్టమొదటిగా అంటే ఎస్సీ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ ఇస్తుంది, బీసీఈబీసీకి లేదు. అంటే మెజారిటీ అంటే 100 మంది ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఈరోజు 75 మెంబర్స్ బీసీఈబీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీస్ 25 మెంబర్సే ఉంటారు. సో ఇది పెద్ద నెంబర్ బీసీఈబీసీ కనుక ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ తీసుకురావడం అన్నది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి పెద్ద డెసిషన్ బీసీఈబీసీ, ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం అనేది ఈరోజు చాలా మార్పు వచ్చింది పల్లెల్లో. కానీ ఇండియా డెవలప్ అయింది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నందువల్ల. మరి అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాత కాలంలో స్లాబ్ విధించారు. అంటే ఫీజు 70,000 ఉన్నా, ₹1,00,000 ఉన్నా మేము 30,000 ఇస్తాం, 35,000 ఇస్తాము, లేదా పీజీ కోర్సెస్కి అయితే 20,000 ఇస్తాము, డిగ్రీ కోర్సెస్కి అయితే 12,000 ఇస్తాము. అట్లాంటి స్లాబ్ పెట్టినారు గత ప్రభుత్వం దాకా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీకి ఎంత ఫీజు ఉంటుందో కంప్లీట్గా అంత ఫీజుని కూడా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం. అయితే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ 2019లో ఆ గవర్నమెంట్ అయిపోయింది. 2018-19 అకాడమిక్ ఇయర్లో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు టీడీపీ. సుమారుగా 1,880 కోట్లు ఓన్లీ యూజీ కోర్సెస్కే వాళ్ళు బకాయిలు పెట్టినారు, 1,880 కోట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 18-19లో వాళ్ళు పెట్టిన బకాయిలు 19-20కి సంబంధించి ఈ 2 ఇయర్స్కి సంబంధించి 4,200 కోట్లని ఏప్రిల్ 28వ తేదీ 2020న ఒకే రోజు ఈ 4,200 కోట్లని ఒకే రోజు ఒకే స్పాట్లో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. 2 ఇయర్స్ బకాయిలన్నింటినీ కూడా చేసి ఆ రోజు నుంచి ఒక పద్ధతి తీసుకొచ్చినారు. అంటే ఈ బకాయిలు ఈ విధంగా పెట్టకూడదన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం మార్చి, మే, ఆగస్ట్, నవంబర్ 4 నెలలలో 3 నెలలకు ఒకసారి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్లలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. డేట్లు పెట్టి షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు 2024 మార్చి దాకా కూడా ప్రతి నెలలో కూడా అంటే ఆయన ఏదైతే షెడ్యూల్లో చెప్పినాడో వాటన్నింటిని కూడా ప్రాంప్ట్గా సంవత్సరానికి 4 సార్లు లెక్కన 2020 నుంచి ఆయన 2024 మార్చి దాకా ప్రాంప్ట్గా ఎక్కడ ఒక్క డీవియేషన్ లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తున్నారు. 2024 మార్చిలో ఆయన పేమెంట్ చేసిన తర్వాత మేలో ఒక పేమెంట్ చేయాలి, ఆగస్టులో ఒక పేమెంట్ చేయాలి, నవంబర్లో ఒక పేమెంట్ చేయాలి. కానీ గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ 3 క్వార్టర్స్ని ఆపేశారు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో 2024-25 సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం కూడా మామూలుగా అయితే 4 క్వార్టర్స్ ఇవ్వాలి, వీళ్ళు కూడా 1 క్వార్టర్ దీంట్లో కూడా ఇచ్చినారు. అంటే అక్కడ ఇవ్వాల్సినటువంటి 3 క్వార్టర్స్, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి 3 క్వార్టర్స్, 6 క్వార్టర్స్ మొత్తం మీద ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆగిపోయినాయి. 6 క్వార్టర్స్ అంటే 1.5 ఇయర్ ఫీజు ఆగిపోయింది. ఇప్పుడు రేపు సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఫైనల్ ఇయర్ పిల్లలు. సుమారుగా నాకు తెలిసి ఫైనల్ ఇయర్లో 3,50,000 మంది మన స్టేట్లో ఉన్నారు. ఈ 3,50,000 మందికి 6 క్వార్టర్స్ ఆగిపోతే, 6 క్వార్టర్స్ ఇవ్వకపోతే సర్టిఫికేట్స్ ఇచ్చే పరిస్థితే ఉండదు, వీళ్ళు ఫీజులు కట్టుకునే శక్తి కూడా ఈ పేదవాళ్ళ దగ్గర ఉండదు. నాకు తెలిసి ఈ 3,50,000 మందిలో సుమారుగా 3 లక్షల మంది సర్టిఫికేట్స్ తీసుకునేదానికి అవకాశం ఉండదు. దీని గురించి ఈరోజు మాట్లాడాను. మీరు ఎప్పుడు పే చేస్తారు? ఇప్పుడు దాకా ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఇలా 6 క్వార్టర్స్ ఫీజు పెండింగ్స్ ఉన్నదన్నది ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. మరి ఇప్పుడు జరుగుతూ ఉంది అని అంటే మీ టైంలో పెండింగ్ ఉందంటాడు. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజైనా కూడా మీకు ఆలస్యం లేకుండా ఆయన బటన్ నొక్కి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి నేను చెప్పినటువంటి మంత్స్లో రిలీజ్ అయినాయి. మీకు నేను ఆ డేటా కూడా ఇచ్చాను నేను వాళ్ళకి. ఈ డేటా ప్రకారం మీకు కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్
డేట్ల వారీగా కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా షెడ్యూల్ ప్రకారం అయితే బ్యాలెన్స్ లేదని చెప్పి నేను చెప్పాను, కానీ దాన్ని వినరు. అలానే వసతి దీవెన, వాళ్ళు స్కాలర్షిప్స్ పిల్లలు ఇళ్ళ దగ్గర ఉండి హాస్టల్స్లో ఉంటారు, అందుకని వాళ్ళకి 10,000 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో నియర్లీ 1,020 crores ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో వాళ్ళకంతా వసతి దీవెన ఇచ్చినారు. లాస్ట్ 2024 ఏప్రిల్లో ఇవ్వాలంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇవ్వాల. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ అంటే వచ్చే నెలలో ఏప్రిల్ ఉంది, వచ్చే నెలలో మళ్ళీ వసతి దీవెన ఇవ్వాలి. పోయిన ఏప్రిల్లో 1,000 కోట్లు, ఈ ఏప్రిల్లో 1,000 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు వసతి దీవెన కింద పిల్లలందరూ కూడా ఈ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ హాస్టల్స్లోనూ బయట రూమ్స్ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్లలో అప్పులు పాలు చేసుకొని ఆ డబ్బులు కట్టుకోవాల్సి వచ్చింది. ఆ 2,000 కోట్ల పరిస్థితి ఏంటంటే దానికి ఆన్సర్ చేయరు. రెండోది, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో జూన్లో వచ్చింది, జూలైలో అడ్మిషన్స్ అయినాయి. సుమారుగా 48,000 మంది పీజీ స్టూడెంట్స్ అంతా కూడా మన స్టేట్లో పీజీ వీళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి చేరారు. ఆ 48,000 మందికి ఈ రోజుకి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ వస్తుంది, రేపు వచ్చే నెలలో మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి, ఇంకొక 50,000 మంది దాకా చేరతారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రామిస్ చేస్తారా లేదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము మీరు పీజీలో చేరండి అని చెప్తారా లేదా అంటే మేము ఇస్తామని మేము ఆలోచిస్తున్నాము, మాకు తెలుసు మేము చేయాల్సిందే అంటారు. ప్రజల కోసం మేము మాట్లాడుతుంటే ఆ 50,000 మంది వచ్చే సంవత్సరానికి సెకండ్ ఇయర్కి వస్తారు, కొత్తగా ఇంకొక 50,000 మంది చేరాలి. వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకి మీరు అసలు ఇవ్వబోతున్నారా లేదా, మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కదా అంటే మీరు ఇవ్వలేదు కదా పీజీకి అంటారు. మా ప్రభుత్వం ఆ పీజీ తీసుకోలేదు, మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, దీని గురించి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పరు. సో ఇట్లా ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కొలాప్స్ అయిందనే చెప్పాలి వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల. సో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. ఏ విధమైనటువంటి హామీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలా, అది చాలా దౌర్భాగ్యం అనే చెప్పాలి. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైంది, విద్యార్థుల భవిష్యత్తు మొత్తం అంతా కూడా అగమ్యగోచరంగా మారిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అనేటువంటిది టీడీపీ వాదన. ఒకవేళ కనుక వాళ్ళ వాదన ఆరోపణ కనుక నిజమైతే బహిరంగ చర్చకు మీరు సిద్ధమేనా? నేను ఈరోజు కూడా చెప్పినాను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,210 కోట్లు ఉన్నాయని చెప్పి లోకేష్ గారు చెప్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను ముందుకు వస్తాను, మినిస్టర్ గారు కనుక ముందుకు వస్తే నేను ప్రూవ్ చేస్తాను. మేము షెడ్యూల్ ప్రకారం ఏదైతే మాట చెప్పినామో ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా మేము పిల్లలకి పే చేస్తామని చెప్పినామో ఆ పద్ధతిలో కనుక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నా కూడా నేను ఆన్సర్ చేస్తాను. అక్కడ కొన్ని ప్రాసెసెస్ మేము తీసుకున్నాం. పీజీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదని 2020లో ఒక డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యూజీ కోర్సెస్కి ఇస్తా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్. దానికి సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ మేమంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు 4,210 కోట్లు అంటున్నారు, నేను రెడీ, నేను వస్తాను. మీ మినిస్టర్ గారు కనుక వస్తే నేను వచ్చి నేను ప్రూవ్ చేస్తాను, మేము అలా బకాయిలు లేవని చెప్పి నేను చెప్తానంటే దానికి ఆన్సర్ చేయలేదు. ఎంతసేపు కూడా మీరు బకాయిలు పెట్టినారంటారు. మీరు వచ్చి 1 year కంప్లీట్ అయింది. 1 yearలో మనకి ఎంత ఖర్చు అవుతుంది? సింపుల్, పిల్లోడికి ఎవరికైనా తెలుస్తుంది, 3,900 కోట్లు కావాలి. మీరు ఎంత రిలీజ్ చేసినారు? 788 కోట్లు రిలీజ్ చేసినారు. సరిపోయిద్దా? పోనీ మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోది 3 quarters పెండింగ్ అంటున్నారు. మేము అక్కడ ఇవ్వాల్సింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నెలల్లో మేము ఇవ్వాలి. సార్ దాన్ని కూడా పక్కన పెట్టండి. మీరు 3,900 కోట్లు 788 కోట్లు మాత్రం పే చేస్తే మిగతాదంతా కూడా ఈరోజు పిల్లలు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో పిల్లకాయలకి ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యమై ఇబ్బంది పడింది లేదు. వసతి దీవెనైనా వచ్చేది, కొంచెం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు దీన్ని కడతా ఉంటే 2 నెలలు అటు ఇటుగా వాళ్ళకందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అందే. ఈరోజు మీరు వసతి దీవెన ఇవ్వకపోతే ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉండే. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నా దగ్గర అయితే నేను ఎవిడెన్సెస్ కూడా చూపించగలను. కానీ వాళ్ళు అలా వినడానికి సిద్ధంగా లేరు, ఎదురు దాడి చేయడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, యు ఆర్ నాట్ ఓన్లీ అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్సీ, దానికన్నా ముందు మీరు మంచి ఎడ్యుకేషనలిస్ట్ అండ్ బై సమ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్ ఆన్ 2-3 క్వశ్చన్స్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే కాకుండా పార్టీ గురించి కూడా. ఫస్ట్ మై క్వశ్చన్ ఇస్, టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, వైసీపీని ఓడగొట్టడంలో కసిగా పనిచేసినటువంటి వాళ్ళల్లో అన్ఎంప్లాయీస్ అండ్ బై ద సేమ్ వే ఎంప్లాయీస్ అనేటువంటి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. చాలామంది ఒప్పుకోరు కానీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. కానీ ఎందుకు ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా మళ్ళీ ఆ అన్రెస్ట్లోకి మోడ్లోకి వెళ్ళిపోయారు అనేటువంటిది వైసీపీ చేస్తుంది. నిజంగా ఎంప్లాయీస్ అన్రెస్ట్ మోడ్లో ఉన్నారా కూటమి సర్కార్ పైన? నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఎంప్లాయీస్ విషయంలో పిఆర్సీ టైంలో ఒక ప్రాబ్లం అయితే జరిగింది. ఏంటంటే
చంద్రబాబు నాయుడు ఒక 20% ఐఆర్ ఇవ్వాలని అనుకున్నారు ఆ మొదట్లో 2019 టైంలో. జీవో కూడా ఆల్రెడీ 20%కి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇచ్చినారు. రాగానే ఫస్ట్ క్యాబినెట్లో ఐఆర్ మీద సైన్ చేసి జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1వ తేదీ నుంచి జీతానికి 27% ఐఆర్ని కలిపి ఇచ్చినటువంటిది ఆ గవర్నమెంటే కనపడుతుంది, ఎప్పుడు కూడా ఇంకెక్కడ కనపడదు. ఆ తర్వాత అనుకోకుండా 2019లో కోవిడ్-19 రావడం, 2021 దాకా కూడా దాని ఎఫెక్ట్ ఉండడం కూడా జరిగింది. అయితే పిఆర్సీ ఇష్యూ వచ్చేటప్పటికి కోవిడ్లో ఇంత సఫర్ అయినప్పుడు రాష్ట్రాలు దేశాలు అన్నీ కూడా ఇంత స్ట్రగుల్ పడతా ఉండే. మన దగ్గర ఎంప్లాయీస్కి కరెక్ట్గా 1-2 తేదీలో జీతాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ టైంలో కూడా ఎక్కడ కూడా మనకు ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా కలిగిల. మొన్న మీరు కృష్ణా రివర్లో చిన్న ఫ్లడ్స్ వస్తేనే అందరినీ ఒకరోజు జీతం ఇవ్వమని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. అదే కోవిడ్ అన్ని రోజులు మనం అల్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ మంత్ 1వ తేదీ ఎంప్లాయీస్ని గౌరవించి జీతాలు ఇచ్చినారు. అటువంటి క్రెడిబిలిటీ ఉండే లీడర్. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు బాగలేవన్న ఉద్దేశంతో పిఆర్సీకి వచ్చేటప్పటికి 23% పిఆర్సీకి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అక్కడ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆల్రెడీ 27% ఐఆర్ మేము తీసుకున్నప్పుడు పిఆర్సీ 23% వచ్చిందని అనేది ఒక బాధ కలిగింది. అయితే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి వెళ్దామని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళు వచ్చి మాట్లాడినా నేను చేసే పరిస్థితి లేదు, పరిస్థితి అయితే ఈ 23%కి మనం కంఫర్టబుల్గా ఇవ్వచ్చని ఈయన వాళ్ళు వచ్చి అడిగితే నేను కాదనలేను అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడలేక మినిస్టర్స్ని మాట్లాడించడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అయినారు, మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు అనే భావన వాళ్ళలో కలిగింది ఆ పిఆర్సీ ఇష్యూలో. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే అంచెలంచెలుగా ఆ కోపాన్ని బాధని గవర్నమెంట్ మీద పెంచుకున్నారు. ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారు దాని మీద అగ్గి రాజేసినట్టుగా ఈయన దాని మీద చేస్తూ వచ్చినారు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మినిస్టర్స్ మాట్లాడినప్పుడు మినిస్టర్స్తో చర్చలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే ఎంట్రన్స్ అయ్యి కాస్త దురుసుగా సమాధానం చెప్పినట్లు తెలిసిందో అప్పుడే ఎంప్లాయీస్ మొత్తం అంతా కూడా అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచుకున్నారు అనేటువంటిది నా వరకు ఉన్నటువంటి ఓపెన్ టాక్. లేదా అది ఆ టైంలో కాదు, కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ముగ్గురు క్యాండిడేట్స్ని లాస్ అయినప్పుడు మాటల్లో ఎక్కడో వచ్చింది అది. అంటే మన ఓటర్స్ అంతా కూడా సంక్షేమ పథకాలు తీసుకున్న ఓటర్స్, దాంట్లో ఇక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదనే పదం దగ్గర ఎక్కడో మాట్లాడినారని దాన్ని మాటల్లో వచ్చిన దాన్ని హైలైట్ చేస్తున్నారు. చేసి వీళ్ళకి మీడియా ఎక్కువ ఉంది కాబట్టి టీడీపీ కూటమికి దాన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నప్పుడు కొంత గ్యాప్ అయితే వచ్చింది ఎంప్లాయీస్లో. ఆ తర్వాత అన్ఎంప్లాయీస్ విషయంకి వచ్చేటప్పటికి ఈ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు దాకా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకునే విషయంలో 1,36,000 సచివాలయ రెగ్యులర్ స్టాఫ్, నేను అనేది వాలంటీర్స్ 2,30,000 మంది ఉన్నారు, దాని గురించి మాట్లాడట్లా, 1,36,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తున్నారు. వాళ్ళకు ఒక కళ, గవర్నమెంట్లో ఆర్టీసీని కనుక విలీనం చేయకపోయినంటే కోవిడ్లో 1 year గ్యాప్లో వాళ్ళకి ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వలేక ఆర్టీసీ బస్సులు నమ్మినా కూడా ఆ కార్పొరేషన్ అప్పుల్ని తీర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. సో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఈ ఆర్టీసీకి ఇబ్బందులు వస్తాయన్నా కూడా 51,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని గవర్నమెంట్లోకి తీసుకున్నారు. ఇంచుమించుగా 4,500 మంది ఎయిడెడ్ సిబ్బంది ఉంటే ఆ ఎయిడెడ్ సెక్షన్ సరిగ్గా జరగట్లేదు, జీతాలు రావట్లేదంటే దాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నారు. వైద్య విధాన పరిషత్ సుమారుగా 10,000 మంది అక్కడ వైద్య విధాన పరిషత్ ఉంటే వాళ్ళని కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. సో ఇలా ఎంప్లాయీస్ విషయంలోకి వచ్చేటప్పటికి, ఎంప్లాయీస్ సంక్షేమంకి వచ్చేటప్పటికి శాలరీస్ పారిశుద్ధ్య కార్మికులకైతే సుమారుగా 18,000 రూపాయల జీతాలు పెంచినారు. 104, 108 స్టాఫ్ వాళ్ళ డ్రైవర్స్కి అయితే ఆల్మోస్ట్ డబుల్ శాలరీస్ చేస్తున్నారు. ఇలా ప్రతిదీ ఏదైనా తీసుకోండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనుక తీసుకుంటే సుమారుగా 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన స్టేట్లో ఉన్నారు. ఒక ఇంటర్మీడియట్ వ్యవస్థలకు కనుక వచ్చే పని అయితే ఇంటర్మీడియట్ డిగ్రీలో వాళ్ళకి 38,000 రూపాయల జీతం వస్తూ ఉండేది ఇంతకుముందు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 57,000 రూపాయలకి పెంచారు. కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా పిఆర్సీని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా ఇంప్లిమెంట్ చేయడం అన్నది లేదు. అదేవిధంగా వాళ్ళకి 10 months శాలరీస్ వస్తుంటే 12 months శాలరీస్ ఇచ్చారు. ఈ 10,700 మందిని రెగ్యులర్ చేయాలని చెప్పి వారందరికీ కూడా జియో నెంబర్ 114 తీసుకొని వచ్చి రెగ్యులర్ చేయడానికి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ చాలా డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేశారు. ఇలా ఎంప్లాయీస్ విషయంకి వచ్చేటప్పటికి సుమారుగా 6 లక్షల మంది అవుట్సోర్సింగ్లో కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ని కావచ్చు, మొత్తం మీద 6
6 లక్షల మందిని ఈ 5 years 10 yearsలో తీసుకున్నటువంటి ఘనత ఎక్కడ ఉండదు. అయితే మన వాళ్ళు ఏం చెప్తారంటే డిఎస్సి వేయలేదు అని అంటారు. డిఎస్సి ఒక్కటే ఎంప్లాయ్మెంట్కి సోర్స్ కాదు, ఎక్కడైనా కూడా ఎంప్లాయ్మెంట్ అన్నది చూపించగలగాలి. డిఎస్సి చేస్తే ఎంతమంది చూస్తారు అది కూడా నేను చెప్తాను. మీరు ఎంతమందికి వేశారు? 14,000 మందికి 2014 డిఎస్సి ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిల్ చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, సుమారుగా ఈయన 98 డిఎస్సి అని చెప్పి అప్పుడు డిఎస్సి పెట్టి క్వాలిఫైడ్ వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వకపోతే సుమారుగా 6,200 మంది ఆ టైంలో ఉంటే వాళ్ళలో అందరికీ కూడా సుమారుగా 4,000 చిల్లర మందికి 98 డిఎస్సి 30 years తర్వాత 25 years తర్వాత వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టీచర్ పోస్టులు ఇచ్చారు. 2008 డిఎస్సిలో సుమారుగా 2,000 చిల్లర మందికి ఉద్యోగాలు ఇవ్వకపోతే వారందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు. అదేవిధంగా ఇంకా ఒక స్పెషల్ డిఎస్సి అని అట్లాంటి మధ్యలో వేసి సుమారుగా 20,000 టీచర్ పోస్టులని మనం ఇక్కడ రిక్రూట్ చేసాం ఈ టైంలో. సో దానికి ఏంటంటే వీళ్ళు ఒక మెగా డిఎస్సి వేయలేదు అని చెప్తారు. ఈరోజు వీళ్ళు మెగా డిఎస్సి అని చెప్పి 16,000 పోస్టులకి వీళ్ళు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు. ఫస్ట్ సంతకం అని పెట్టినారు. ఫస్ట్ సంతకాన్ని పెట్టినప్పుడు కనీసం చెప్పుకోవడానికైనా ఉండాలి కదా. ఈ రోజుకి సంవత్సరం అయింది, దాని గురించి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చినారా? ఎంత తిరకాసులు పెడుతున్నారంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి టెట్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వీళ్ళు మొదటి సంతకం పెట్టిన ముందే టెట్ రిజల్ట్ వచ్చింది. దానికి ఒక 4 రోజుల ముందే టెట్ రిజల్ట్ వచ్చింది. మరలా ఏంటి టెట్ పెట్టేది, మరలా టెట్ పెట్టారు. అక్టోబర్లో టెట్ రిజల్ట్ ఇచ్చారు. అక్టోబర్ 6వ తేదీన మళ్ళీ మీరు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తానని చెప్పి 5వ తేదీ ఏం చేసినారు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సంబంధించి కోర్టులో వేయించారు. ఆ కోర్టు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము డిఎస్సిని రిలీజ్ చేస్తామంటారు. ఈ రోజుకి కూడా దాన్ని అడ్డం పెట్టుకొని మొన్న కూడా ఒకరోజు ఏం చెప్పినారు, డిఎస్సి నోటిఫికేషన్ ఈ మంత్లో ఇస్తానని చెప్పి తర్వాత రోజు మళ్ళీ కౌన్సిలర్ లోకేష్ గారు ఏం చెప్తారు, ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదో ఒకటి ఫైనల్కి అందే మేము ఇవ్వమంటారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. సుమారుగా రెగ్యులర్ జాబ్సే 2 లక్షల చిల్లర దాకా ఫిల్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ వాలంటీర్స్ అన్నీ కలిపితే 6 లక్షల మందిని ఫిల్ చేస్తున్నారు. అయితే వీళ్ళు డిఎస్సి మెగా డిఎస్సి వేయలేదని చెప్పి ఒక నింద వేశారు. అదేవిధంగా ఓపీఎస్ అంటే సిపిఎస్ సిస్టమ్ ఉండింది, మేము ఓపీఎస్ ఇవ్వలేదు మేము ఇస్తామని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. ఈ విధంగా మొత్తం అందరినీ రెచ్చగొట్టి ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరి యొక్క సెన్సిటివ్ మైండ్తో ఆడుకొని వీళ్ళందరూ కూడా పబ్బం గడుపుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నేను ఒకటి చెప్తాను, ఆయన 100 చేసినా కూడా చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అంటే ఆయన చేసినంతగా రెస్పాండ్ అయ్యే విధానం ఎక్కడ కూడా కనపడదు. అంత పాజిటివ్ మైండ్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విషయాలు నేను కలిసినప్పుడు కూడా సరే ఈ ప్రాబ్లం ఉందన్న అంటే ప్రధానంగా మహిళలకు వచ్చేటప్పటికి లేదా పేదవాళ్ళకి వచ్చేటప్పటికి వెంటనే చెప్పేవాళ్ళు, అది ఇమీడియట్గా చేసేయండి, అది పేదవాళ్ళకి సంబంధించింది, వాళ్ళు చాలా జీవితాలు బాగుంటాయి. నెక్స్ట్ మహిళలకు సంబంధించింది అయితే మహిళలకు చేయండి. ఇంత పాజిటివ్ కార్నర్ ఉంటుంది ఆయన దగ్గర. అంత ఒక డెసిషన్ తీసుకున్నారంటే స్ట్రాంగ్గా తీసుకుంటారు. మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని చూడండి, ఏ డెసిషన్ కూడా తీసుకుంటారు, ఇంప్లిమెంట్ కాదు. దాని మీద రకరకాలైనటువంటి అలిగేషన్స్ తెప్పించడం, వాటిని ఆపేసేయడం, ఏది కూడా జరగదు. ఇలాంటి వ్యవస్థను మనం మీరు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది సరిగ్గా చెప్పుకోలేక, ఇంక్లూడింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో సహా అదొక మంచి యాక్ట్ అది. సరే ఇట్లాంటి అన్నీ కూడా చేసుకొని వీళ్ళు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ జనాలకి ఈరోజు అర్థమైంది మోసపోయినామని. ఎంప్లాయీస్ నేను అడిగాను, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఎందుకు మీరు అంతగా వేస్తున్నారంటే మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేయరని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దగ్గరికి తీసుకోలేదు. మమ్మల్ని ఆయన తెలుసుకుంటాడన్న ఉద్దేశంతో మేము ఓట్లు వేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకేం అపనమ్మకం లేదు. ఇక్కడ నుంచి జగన్ 2.0 చూస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వార్నింగో లేకపోతే స్టేట్మెంటో అనుకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు 2.0కి ముందు తప్పులు చేశాను కాబట్టే ఇక ముందు జరగవు అనేటువంటిది అతని స్టాండర్డ్ స్టేట్మెంటా, లేకపోతే ఎవరి వల్ల తప్పులు జరిగాయో మీరు చెప్తున్నట్లు ఏ ఎంప్లాయీస్ అయితే దూరం అయ్యారో అట్లా కొంతమంది వర్గాలు దూరం అయ్యారు కదా, వాళ్ళు ఇక ముందు ఉండరు, అలాంటి తప్పులు జరగవు అనేటువంటి కాంక్రీట్ స్టేట్మెంటా? వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈస్ జగన్ 2.0? 2.0 అంటే యాక్చువల్గా 1.0లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే డైరెక్ట్గా ప్రజలు పేదవాళ్ళు డైరెక్ట్గా తను అనుకున్నదంతా కూడా అక్కడికి రీచ్ కావాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ పొలిటికల్లో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ వల్ల కొంతమంది అర్హత కలిగినటువంటి పేదలు కానీ ప్రజలు కానీ ఉంటే సఫర్ అవుతారు. వాళ్ళు ఏదో రాజకీయ పార్టీలో లేకపోతే ఏదో కులాలు మతాలు పార్టీలు వీటి వల్ల జెన్యున్గా ఎవరికైతే ఒక బెనిఫిట్ అందాలనో వాళ్ళు కనుక అందకుండా పోతే అది మంచిది కాదు సమాజానికి అన్న ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది.
అయితే ఇక్కడ చాలామంది నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తారు, కమిటెడ్గా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు కనీసం కొన్ని దగ్గర గౌరవం కోరుకుంటారు. అంటే ఇప్పుడు ప్రజలు ఉన్నారు, మధ్యలో వ్యవస్థ ఎంత మేలు చేసిందో అంతే స్థాయిలో డ్యామేజ్ కూడా చేసిందిగా వైసీపీ ప్రజల్లో మాత్రమే కాకుండా వైసీపీ సెకండ్ గ్రేడ్ నేతలకి. ప్రజలకి వాలంటరీ వ్యవస్థ మంచి చేసింది. దీంట్లో 100% రైట్, ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అయితే పార్టీ కార్యకర్తల నాయకుల్లో మాత్రం వాలంటరీ వ్యవస్థ వల్ల బాధపడింది. వాళ్ళ వల్ల మాకు సరైనటువంటి గౌరవం ప్రజల దగ్గర మాకు లేకుండా పోయింది అని అనేది కార్యకర్తల నాయకులు అనుకున్న మాట వాస్తవం. ఎందుకు ప్యారలల్ గవర్నమెంట్ ప్రతినిధులుగా వాలంటీర్స్ కొన్ని చోట్ల ఏమైనా బిహేవ్ చేశారా? అంటే నా గ్రౌండ్ లెవెల్ ఆ రిపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్లో గడప గడపకు అని ఎమ్మెల్యేలని వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక లెటర్ ఇచ్చినారు. మీ కుటుంబానికి 5 సంవత్సరాల్లో ఈ పథకం ద్వారా ఇంత, ఈ పథకం ద్వారా ఇంత, ఈ బెనిఫిట్స్ జరిగినాయి, ఇంతమందికి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేదా ఆసరా ద్వారా, చేయూత ద్వారా కానీ, అమ్మఒడి ద్వారా కానీ, ఇవన్నీ కూడా మీ కుటుంబానికి చేసినామని చెప్పి ఒక లెటర్స్ ఇచ్చినారు ప్రతి ఇంటికి. సో ఈ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ కూడా వాలంటీర్స్ అవి తీసుకొని వచ్చినప్పుడు, ఎమ్మెల్యే అవి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఆ కుటుంబానికి ఒక 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల వరకు కూడా బెనిఫిట్ ఉంటే కనీసం ఎమ్మెల్యేలకి అక్కడుండే లోకల్ లీడర్స్ కూడా ఈ విషయాలు తెలియదు. ఈ కుటుంబానికి ఇంత బెనిఫిట్ జరిగిందా గవర్నమెంట్ నుంచి అనేది. సో అక్కడ వాలంటీర్కి తెలిసింది, ఆ డైరెక్ట్ బెనిఫిషియర్కి తెలిసింది. ఈ మిగతా వాళ్ళు ఇవన్నీ తెలుసుకునే లోపలనే ఈ 5 years టర్మ్ అయిపోవడం, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రజలకి చేరడం, అది సరిగ్గా నాయకులు కార్యకర్తలకు కూడా తెలియక వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో ఆ షాక్ అయినారు చాలామందికి నాయకులు, ఇంత బెనిఫిట్స్ అందినాయా, మనకు తెలియకుండా జరిగింది. మనకు తెలిసి ఉంటే మనం ఇచ్చేటప్పుడు రేపు పొద్దున మనకు ఆ గౌరవం ఉండి మనల్ని చూసి రేపు ఓట్లు వేయించుకునేదానికి అవకాశం ఉండదని కార్యకర్తల నాయకులు బాధపడినారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తించినారు. ఈ కార్యకర్తల నాయకులకు కూడా విలువ, గౌరవం ఇవ్వాలా. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కార్యకర్తల నాయకులు సఫర్ అవుతా ఉన్నారో టీడీపీ గవర్నమెంట్ వల్ల, వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం. మొన్న చూసుంటారు శ్రీధర్ రెడ్డి గారు అని ఒక అతన్ని, ఆయన ఏదో ఒక చిన్న కామెంట్ సాయంత్రం 7 గంటల టైంలో పెట్టాడు. అంటే ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కింద కామెంట్ పెట్టాడు. ఆ పోస్ట్ కూడా కామెంట్ కూడా ఏం పెద్దదే కాదు, ఇప్పుడు దీన్ని దేంతో కొట్టాలి అని అనేది పెట్టాడు అంతే. 7 గంటలకు ఏదో పెడితే 8:30 కల్లా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేశారు. తర్వాత ఆయనకు నాకు తెలిసి సుమారుగా 20-25 days దాకా బెయిల్ కూడా రాలేదు. నేను కూడా నెల్లూరు జైలుకి వెళ్ళి, ఆయన గుంటూరు అయితే నెల్లూరు జైల్లో పెడితే నేను అక్కడ జైల్లో కూడా వెళ్ళి ఆయన పరామర్శించినాను. అంటే ఒక జస్ట్ కామెంట్ పెడితేనే కార్యకర్త నాయకులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉంటే, సో అవి చూసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం బాధపడుతున్నారు. సో వైసీపీ హయాంలో కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళని, పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేశారనేటువంటి ఆరోపణలు చాలా కూడా జరిగాయి కదా. దాడి చేసింది ఎక్కడన్నా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ నుంచి అయితే జస్ట్ కామెంట్స్ పెట్టిన దానికి దీనికి అరెస్టులు పెట్టి లోపల పెట్టి రిమాండ్లు, అంటే కనీసం బెయిల్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన సందర్భాలు అయితే నాకు తెలిసి అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేవు. కాకపోతే ఇంకా దాడికి ప్రతిదాడి అన్నట్టు వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే ఇల్లు ఎక్కువగా పెట్టడం అట్ట ఏదైనా జరిగి ఉంటుంది కొన్ని దగ్గరలో, లేదా పరిచయస్తులకనైతే ఎక్కడన్నా కొంచెం లోకల్గా ఉండే కోపడితే కోపడి ఉండొచ్చు. మరి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇట్లా నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేయించడం అయితే లేదు. ఇవి చాలా అంటే కఠినమైనటువంటి ఇవి కొన్ని యాక్ట్స్ ఏదైతే చెప్పినారో అన్నీ కూడా ఆ సెక్షన్స్ ద్వారా అరెస్ట్ చేసి కనీసం బెయిల్ రాకుండా చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏంటంటే, సో నన్ను నమ్ముకొని, ఈ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల నాయకుల గౌరవాన్ని రేపు పెంచాలా అనే దానికైతే వచ్చినారు. అదే 2.0. డెఫినెట్గా పార్టీ కార్యకర్తల్ని, నాయకులకి సరైనటువంటి గౌరవం ఇవ్వాలి, ప్రజలకి కాపాడుకుంటూనే వీళ్ళని నేను దగ్గరకు తీసుకోవాలనేది ఉంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు కాబట్టి రాబోయే టర్మ్ అయితే డెఫినెట్గా ఆ వైపుగానే వెళ్తారు జగన్మోహన్. దేశ రాజకీయాలన్నీ ఒకెత్తు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకెత్తుగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షం ఏమో అసెంబ్లీకి వెళ్ళటం లేదు, మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీరు దాని అనుబంధంగా ఉండి కొట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారు, ఎలా మేలు జరుగుతుంది అనేటువంటిది 50 మంది ప్రజలు మాత్రమే కాకుండా పక్క రాష్ట్ర వాళ్ళు కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడే సరిపోదు, ఇంకా ముందు కూడా చాలా మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్నర్. థ్యాంక్ యూ.